నమస్తే అండి, ఇది మా 14వ వార్డు. ఇది ఇక్కడ ముత్కాలంలో సరిగ్గా తీయక ఈ వాటర్ ఇంత ఫ్లోటింగ్ వచ్చి మా జిల్లాలకు చాలా ఇబ్బంది అయింది. అసలు వాటర్ రాట్లేదు, చాలా ఇబ్బంది. రాత్రి కూడా పాములు మొత్తం ఎత్తడానికి వస్తున్నాయి. రాత్రి కూడా నేను లైవ్ పాములు చూసిన జిల్లాలో. ఇప్పుడు వచ్చింది కానీ చేస్తామని ఊరుకో 2-3 గంటలైంది. ఊరుకు వాటర్ మటుకు మనకి ఏం తగ్గట్టే, వాటర్ తగ్గట్లేదు, ఇంకా పెరుగుతున్న మరి తగ్గట్లేదు. దీన్ని బట్టి ఏమైనా మన అధికారులు ఏమైనా చేయగలిగితే అవకాశం చేస్తే బాగుంటుంది. మిమ్మల్ని అందరికీ కోరుకుంటున్నాను. 14 వార్డుల గత 2-3 రోజులు వాన పడుతుంది. ఎవరు కాలువ శుభ్రం చేయకుండా ఉండి ఇలా ఉన్న వాళ్ళకి నీళ్ళు మొత్తం నిండిపోయినాయి. చిన్నపిల్లలు తిరిగే ఏరియా, చిన్నపిల్లలు ఉన్నాయి ఇంట్లో. జరగాలని జరుగుతుంది పరిస్థితి. ఎవరన్నా చూడండి ఎట్టున్నారు, ఒకసారి చూడాలని ఒకసారి చూపెట్టాను ఒకసారి. ఇదన్నా కాలువ ఎదురుకుతుంది, బండ్లు పోవట్లేదు, బండ్లు ఆగినాయి. చిన్న పిల్లలు ఉన్నారు ఇళ్ళల్లో, ఇళ్ళ చెత్త దూరుతుంది, ఇలా నీళ్ళు వస్తున్నాయి. ఎట్ట పనుకుంటారన్నా, ముసలు ఉంటారు. పరిస్థితి అన్న అంటే మీకు ఈ సమస్య వర్షం వచ్చిన కానీ ఉందా, అంత ముందు నుంచి కూడా ఉందా? అంత ముందు నుంచి కూడా తీయలేదు. ఈ మధ్య వాడడం పడుతుందని ఆలోచి చూస్తారు కానీ ఇంత ముందు నుంచి తీసేసి ఎంత ఉండదు అన్న. మొత్తాలు సరిగా తీయలేదు. చూడండి మొత్తం చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో. ఆ డ్రైనేజ్ తీస్తే వాటర్ వెళ్ళిపోతాయి. అప్పుడు ఇబ్బంది ఉన్నాయి. బండి డ్రైనేజ్ క్లీన్ కూడా చేయరు. వస్తారు పైప్ అంటే తీసుకుంటారు, వెళ్ళిపోతారు. దానివల్ల చూడండి ఎంత ప్రెజర్ ఉన్నప్పుడు. 2 రోజులు పడ్డది. 2 రోజులు ఎంత అన్నా నిండేది. కొంచెం యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. 14వ వార్డులో ఇంత డ్రైనేజ్ ఉంది. ఇంతవరకు ఎవరు కూడా రావట్లేరు, ఎవరు పట్టించుకోలేరు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు వచ్చిపోయారు, వేసిపోతున్నారు. ఇంతవరకు ఏది కూడా కాలేదు. మొత్తం ఎమ్మెల్యే గారే పెట్టాం పద్ధతి మొత్తం. ఇంకా ఆయన ఎంత చేస్తా